302 స్టార్ట్ చేసుకుంటే మీకు మెనూ అనేది ప్రింట్అవుట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెనూ మనం ఆల్రెడీ ఐటమ్ లిస్ట్ ఏమేమి ఫీడ్ చేసి ఉన్నాం దీంట్లోని దాని తాలూకా కేజీ రేట్లు ఇక్కడ మనకి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కస్టమర్ వచ్చిన తర్వాతను లైవ్ ఏమో వచ్చి 1 కిలో అడిగారు అనుకోండి, డైరెక్ట్గా లైవ్ బటన్ ఉన్నది H1లో నేను ఆల్రెడీ లింక్ చేస్తున్నాను లైవ్ అని బటన్ ప్రెస్ చేసిన తర్వాతను క్యాష్ కొడితే మీకు ప్రింట్అవుట్ వస్తుంది. మీకు 1 kg లైవ్ 140 రూపీస్. టోటల్గా మన షాప్ అడ్రస్సు, బిల్ నెంబరు, డేటు, లైవ్, కేజీ ఎంత, క్వాంటిటీ 1 kg, టోటల్గా క్యాష్ ఎంత అయింది, థ్యాంక్ యూ విజిట్ అని ఇక్కడ ఏ టైంలో తీసుకున్నారు, ఈ బిల్ ఏ టైంలో కట్ అయింది అనేది వస్తుంది అనమాట. ఇది బిల్ ఫార్మాట్ ట్రూ కౌంట్ది. సపోజ్ ఇదే కస్టమర్ వచ్చి మనకి స్కిన్లెస్ వచ్చి ఒక 100 రూపీస్ అడిగారు అనుకోండి, అమౌంట్ వైజ్గా అడిగారు అనుకోండి, 100 రూపీస్ డైరెక్ట్గా కొట్టేస్తాం. డైరెక్ట్గా కొట్టిన తర్వాతను స్కిన్లెస్ బటన్ కొట్టేస్తాం. స్కిన్లెస్ బటన్ నేను దీంట్లో ఫీడ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా మీకు స్కిన్లెస్ బటన్ కొట్టంగానే 417 గ్రాములు ఇవ్వాలి అనేది వచ్చేస్తుంది డిస్ప్లేలో. అప్పుడు మనం క్యాష్ కొడితే మీకు ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఇదిగోండి స్కిన్లెస్ క్వాంటిటీ 417 గ్రాములు, కేజీ 240 రూపాయలు, 100 రూపాయలకి 417 గ్రాములు ఇవ్వాలని దీంట్లో వచ్చేస్తుంది. ఇదే మీకు సపోజ్ కస్టమర్ స్కిన్లెస్ ఏమొచ్చి ఒక 250 రూపీస్ది స్కిన్లెస్ అడిగారు. 250 రూపీస్ స్కిన్లెస్ చేయాలంటే ఫస్ట్ 250 కొట్టాలి. 250 కొట్టిన తర్వాత స్కిన్లెస్ కొట్టాలి. స్కిన్లెస్ కొట్టిన తర్వాత ఇప్పుడు లైవ్ 1 kg అడిగారు అనుకోండి, డైరెక్ట్గా లైవ్ బటన్ కేజీ కొట్టేస్తాం. ఆ బటన్ కొడితే కేజీ రేటు 1 అంటే కేజీ బై డిఫాల్ట్ కొట్టిన తర్వాత 140 రూపీస్. ఈ రెండు టోటల్ ఎంత అయిందో చూసుకోవాలనుకోండి, స్టార్ట్ బటన్ కొడితే మీకు టోటల్ ఎంత అయిందో అనేది వస్తుంది 390 రూపీస్. క్యాష్ బటన్ కొడితే మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఇదిగోండి స్కిన్లెస్ 240 రూపాయలు కిలో, 250 రూపాయలది 1 kg 42 గ్రాములు. అండ్ లైవ్ ఏమొచ్చి 1 కిలో 140 రూపీస్, టోటల్గా 390 రూపీస్. ఇది ఇప్పుడు సపోజ్ కస్టమర్ ఏమో మనకి కస్టమర్ కాకుండా మన రిఫైర్స్ అంటే క్యాషియర్ రిపోర్ట్ ఎంత ఉంది ఏంటి గల్లాలో క్యాష్ ఎంత ఉంది తెలుసుకోవడం కోసం 207 స్టార్ట్ క్యాష్ కొడితే మీకు క్యాషియర్ రిపోర్ట్ వస్తాయి. టోటల్గా 6 రిసిప్ట్స్ వచ్చాయి, 1050 రూపీస్ అమౌంట్ అయింది అనేది చూపిస్తుంది. ఒక కస్టమర్ వచ్చి 100 రూపీస్ది స్కిన్లెస్ అడిగారు అనుకోండి, 100 రూపీస్ కొట్టిన తర్వాత స్కిన్లెస్ కొట్టి క్యాష్ కొడతాం. ఇదే మీకు డూప్లికేట్ బిల్ కాపీ ఇంకొకటి అంటే కట్టర్ ఒక దగ్గర ఉంటారు, కస్టమర్కి ఒక కాపీ, కట్టర్కి ఒక కాపీ కావాలనుకునేటప్పుడు కస్టమర్కి ఈ కాపీ షేర్ చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు లాస్ట్ బిల్ ఒక్కటే దీంట్లోని డూప్లికేట్ కాపీ వస్తుంది. ఈ RP/CP అని కొడితే మీకు డూప్లికేట్ కాపీ వస్తుంది. ఇక్కడ డూప్లికేట్ కాపీ అని వస్తుంది. ఒరిజినల్కి ఏమొచ్చి డైరెక్ట్గా ఏం ఉండదు క్యాష్ బిల్ కిందన, డూప్లికేట్ కాపీకి అయితే డూప్లికేట్ కాపీ అని వస్తుంది. రీసెట్ కొడితే మీకు ఇట్లా వస్తుంది. దీంట్లో ఐటమ్ వైజ్ ఏ ఐటమ్ ఎంత సేల్ అయింది అనేది తెలుసుకోవడం కోసం 204 స్టార్ట్ క్యాష్ కొడితే మీకు ఐటమ్ వైజ్ సేల్స్ వస్తుంది. లైవ్ ఎంత వెళ్ళింది, స్కిన్లెస్ ఎంత వెళ్ళింది, ఇట్లా మీకు క్వాంటిటీ వైజ్గా వస్తుంది, అమౌంట్ వైజ్గా వస్తుంది. ఇది ఓన్లీ ఐటమ్ వైజ్ రిపోర్ట్ అంటారు. అలాగే మీకు 208 స్టార్ట్ క్యాష్ కొట్టారనుకోండి, దీంట్లో క్యాషియర్ 1 నుంచి 6 వరకు యూజ్ చేసుకోవచ్చు. C1 ఎంత బిల్ చేశారు, C2 ఎంత బిల్ చేశారు, ఇట్లా మనం ఇప్పుడు ఓన్లీ C6లోనే బిల్ చేసాము. 7 రిసిప్ట్స్ అయినాయి, 1150 రూపాయలు అయింది. డూప్లికేట్ కాపీస్ ఎన్ని ప్రింట్అవుట్ తీశారు ఇట్లా వస్తుంది మీకు. ఇది 208 రిపోర్ట్. దీంట్లో మొత్తము 2 టైప్స్ రిపోర్ట్ ఉంటాయి, 3 టైప్స్ రిపోర్ట్ ఉంటాయి. ఒకటి 204 ఐటమ్ వైజ్ రిపోర్టు, ఇంకొకటి 207 క్యాషియర్ వైజ్ రిపోర్టు, ఇంకొకటి 208 ఫైనాన్షియల్ రిపోర్ట్. ఇది ఇంకొకటి కూడా ఉంటుంది 209 అనేది హవర్లీ రిపోర్ట్. అంటే గంటకి ఎంత అయింది, 18 to 19 మధ్యలో ఈ అవర్లో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు, ఎంత వాల్యూ అయింది, ఇట్లా మనకి 24 అవర్స్లో కూడాను ఎంత ఈ పలానా హవర్లీ బేసిస్లో ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయి, ఎంత రిపోర్ట్ ఎంత సేల్ అయింది అనేది కూడా దీంట్లో చూసుకోవచ్చు మనం హవర్లీ రిపోర్ట్. ఇప్పుడు ప్రైస్ అనేది చికెన్ షాప్కి ప్రతిరోజు చేంజ్ అవుతుంటుంది చికెన్ ప్రైజెస్ అనేది. ఇప్పుడు మనం ప్రైజెస్ ఒకసారి చెక్ చేద్దాం, చేంజ్ చేయడం ఎట్లా చేంజ్ చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ మోడ్ బటన్ ప్రెస్ చేయాలి, ఎంటర్ కోడ్ అని వస్తుంది. ఎంటర్ కోడ్ అని వచ్చిన తర్వాతను ఈ కోడ్ కొట్టాలి 91827364. ఈ కోడ్ కొట్టిన తర్వాత ఆల్ఫా ఫైనల్ కొట్టాలి. ప్రోగ్రామ్ మోడ్ అని వస్తుంది. ప్రోగ్రామ్ మోడ్ అని వచ్చినప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఐటమ్ కోడ్ చేంజ్ చేయాలి కాబట్టి ఐటమ్ కోడ్కి ఏంటంటే ప్రోగ్రామ్ మోడ్లో 5 కొట్టాలి. 5 కొట్టి ఎక్స్పైర్ కొట్టాలి. ఎక్స్పైర్ కొట్టిన తర్వాత ఐటమ్ కోడ్ కొట్టాలి. ఎంటర్ PLU నెంబర్ అని ఉంది. ఎంటర్ PLU నెంబర్ అంటే ఎంటర్ ఐటమ్ నెంబర్. ఫస్ట్ సపోజు 1 నెంబర్ చేంజ్ చేయాలి. ఇందులో లైవ్ ఏమొచ్చి 140 ఉంది, ఇప్పుడు నేను 150 చేయాలనుకోండి. లైవ్ కొడతాం, 1 నెంబర్ కొడతాం.
1 నెంబర్ కొట్టి ఎక్స్పర్ని 2 టైమ్స్ కొడతాం. ఇక్కడ సేల్ ప్రైస్ 140 రూపీస్ చూపిస్తుంది. దీన్ని నేను 150 రూపీస్ చేంజ్ చేశాను. దీంట్లో నేను ప్రైస్ తగ్గించుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎట్లయినా ఏ రేటు ఆ రోజు రేట్ ఎంత ఉందనేది ఆ రేటు అనేది దీంట్లో ఎంట్రీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నువ్వు 3 టైమ్స్ ఎక్స్పర్ కొట్టాలి. నేమ్ ఆఫ్ ఐటమ్ లైవ్, ఈ లైవ్ అనేది వస్తుంది అన్నట్టు. ఆల్ఫా ఫైనల్ కొడితే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ డిజిట్ సెకండ్ ఐటమ్ ఏముంది, డ్రెస్డ్ ఉంది. డ్రెస్డ్ కూడా చేంజ్ చేయాలి నేను ఇప్పుడు. డ్రెస్డ్ ఏమొచ్చి 2 ఉన్నది కాబట్టి ఆల్రెడీ 2 టైమ్స్ ఎక్స్పైర్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇది 220 రూపీస్ అయింది అనుకోండి. 220 రూపీస్ చేసిన తర్వాత 3 టైమ్స్ ఎక్స్పైర్ కొట్టాలి. నేమ్ ఆఫ్ ఐటమ్ డ్రెస్డ్, ఆల్ఫా ఫైనల్. ఇట్లా మనము ప్రతి ఒక్క ఐటమ్ తాలూకా ప్రైజెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లైవ్, డ్రెస్డ్, స్కిన్లెస్ ఇట్లా. సపోజ్ స్కిన్లెస్ ఉందనుకోండి, ఎక్స్పైర్ని 2 టైమ్స్ కొట్టాలి. ఇదేమో 280 రూపీస్ అయింది అనుకోండి. 280 రూపీస్ అయిన తర్వాత 3 టైమ్స్ ఎక్స్పైర్ కొట్టాలి. స్కిన్లెస్ అంతా అయిపోయిన తర్వాత ఆర్ఎస్టీ బటన్ కొట్టేస్తే మీకు సేవ్ అయిపోతుంది. మీకు మళ్ళీ మోడ్ బటన్ కొట్టి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు రేట్లు అనేది చేంజ్ అయ్యా లేదో చెక్ చేసుకోవచ్చు. మోడ్ బటన్ కొట్టి 6 ఎక్స్పైర్ రీసెట్ కొట్టాలి.